ప్రైజ్ ద లార్డ్. మినిట్ విత్ గాడ్స్ వర్డ్. నేటి దిన వాగ్దానము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనము. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. ప్రియ స్నేహితులారా, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అని, అది ఒక వస్తువు కాదని ఖచ్చితంగా తెలుసుకోవాలి. కొంతమంది క్రైస్తవులు పరిశుద్ధాత్ముని ఇది లేక అది అని సంబోధించడం నేను విన్నాను. అదెంతో విచారకరం. యేసు ప్రభువు ఆయనను ఆదరణకర్త అని పిలుస్తున్నాడు. బైబిల్లో పరిశుద్ధాత్మ శక్తిని గాలి, నూనె, నీళ్లు, అగ్ని అని వివిధ రకాలుగా పోల్చారు. అయితే ఆయన గాలి కానీ, అగ్ని కానీ, నీళ్లు కానీ కాదు గాని ఆయన సర్వశక్తులైన దేవుడు, అనగా సర్వశక్తిమంతుడు, సర్వంతర్యామి, సర్వజ్ఞాని అయిన దేవుడు. పరిశుద్ధాత్ముడు మనకు ఆదరణకర్త, నడిపించేవాడు, బోధకుడు గనుక మనము ఆయనను ప్రేమించాలి, ఆరాధించాలి. క్రైస్తవులు అద్భుతమైన పరిశుద్ధాత్ముని ఎరిగి ఎప్పుడు ఆయన సహాయం తీసుకుంటే వారికెప్పుడు జయమే. ప్రార్థన. ప్రియ పరిశుద్ధాత్ముడా, నిన్ను ఆరాధిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. నాతో నీవెప్పుడు ఉండాలని కోరుచున్నాను. నన్నెన్నడూ విడువక నేనెప్పుడు పరిశుద్ధ జీవితాన్ని జీవించేవాడిగా, యేసు ప్రభుని మహిమపరిచేవానిగా ఉండునట్లు సహాయం చేయుము. తండ్రి, నీ అద్భుతమైన పరిశుద్ధాత్మకై వందనాలు. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.